Good morning, children. Welcome to Vizianagaram Online School. This is Rambabu Sunkari, teacher of social studies, working at Jilla Parishad High School, Garudabilli in Vizianagaram district. Children, మీ అందరికీ కూడా ఇన్ అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 12వ తేదీ కదా, మనం మరొక 3 రోజులలో స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొబోతున్నాం. అందరికీ కూడా ఇన్ అడ్వాన్స్గా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, ఇక మన పాఠం విషయానికి వస్తే 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో మనం ఇప్పుడు పేపర్ 1లో భాగంగా 2వ పాఠం అభివృద్ధి భావనలు, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఈ పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనకి ఈ పాఠ్యాంశంపై 2 ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 2 ఆన్లైన్ తరగతులలో కూడా ముఖ్యంగా కొన్ని కీలకమైన భావనలను మనం నేర్చుకోవడం జరిగింది. అభివృద్ధి, అదేవిధంగా వివిధ అభివృద్ధి భావనలు, వివిధ అభివృద్ధి లక్ష్యాలు, అదేవిధంగా వివిధ అభివృద్ధి కొలమానాలు లేదా అభివృద్ధి ప్రామాణికాలు, వాటిని మనం మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. సో దీనిలో భాగంగా ఈ మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్లో భాగంగా ఒక 2 రకాలైన మెజర్స్ను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్కమ్ మెజర్స్, అదర్ దెన్ ఇన్కమ్ మెజర్స్. ఈరోజు మనం 3వ రకమైన అభివృద్ధి కొలమానమైన ఒక విస్తృతమైన కొలమానమైన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఇంతవరకు అయినా క్లాసులు ఏవైతే ఉన్నాయో 2 క్లాసులు కూడా ఆన్లైన్ క్లాసులు, ఎవరైనా చూడకపోయినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ 2 వీడియోల యొక్క లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని క్లిక్ చేసి వాటిని చూసి దానిపైన సొంతగా నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈరోజు క్లాస్ విషయంలోకి వచ్చేసరికి ఈరోజు మనం అభివృద్ధి కొలమానాలు, మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి కొలమానాలలో భాగంగా ఒక విస్తృతమైన కొలమానము, అదే మానవాభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీని గురించి తెలుసుకుందాం. మానవాభివృద్ధి సూచిక, ఈ సూచిక గురించి మనం మాట్లాడే ముందు అసలు మానవాభివృద్ధి అంటే ఏమిటి? వాట్ ఈజ్ హ్యూమన్ డెవలప్మెంట్? మానవాభివృద్ధి అంటే మానవుని యొక్క సామర్థ్యాలలో, మానవుని యొక్క నైపుణ్యాలలో అభివృద్ధిని సాధించడాన్నే, మెరుగుదలను సాధించడాన్నే, ప్రగతిని సాధించడాన్నే మానవాభివృద్ధి అంటారు. డెవలప్మెంట్ ఇన్ స్కిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, డెవలప్మెంట్ ఇన్ ఎబిలిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఇట్ ఈజ్ కాల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్. హౌ? ఏ విధంగా? మానవుని యొక్క సామర్థ్యాలలో, మానవుని యొక్క నైపుణ్యాలలో ఏ విధంగా అభివృద్ధిని సాధించడము లేదా ఏ విధంగా ప్రగతిని సాధించడం జరుగుతుంది? మానవుని యొక్క నైపుణ్యాలు అంటే మానవుని యొక్క పనితనములో ప్రగతిని సాధించడం. ఎలా సాధించడం? అలా సాధించడానికి దోహదం చేసే అంశాలు ఏమిటి? ప్రధానంగా 2 అంశాలు అలా సాధించడానికి దోహదం చేస్తాయి. ఒకటి ఆరోగ్యము, హెల్త్. 2 విద్య, ఎడ్యుకేషన్. సో కనుక ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండింటి సౌకర్యాలను కూడా మెరుగుపరిచినట్లయితే మానవుని యొక్క అభివృద్ధి కూడా మెరుగుపడడం జరుగుతుంది, మానవుని యొక్క అభివృద్ధిలో ప్రగతిని సాధించడం జరుగుతుంది. సో కనుక ఈ 2 అంశాలను ప్రధానంగా మానవాభివృద్ధి అంశాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ 2 అంశాలతో పాటు ఈ మానవాభివృద్ధి సూచికలో మరొక అంశము కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదే ఏంటంటే తలసరి ఆదాయము. సో కనుక ఆదాయ సూచికలో భాగంగా మనం ఆల్రెడీ ఏదైతే మనం నేర్చుకున్నామో తలసరి ఆదాయము అనే అంశము, సో దానిని, అదేవిధంగా ఆదాయేతర సూచికలలో ఏదైతే మనం నేర్చుకున్నామో విద్య, ఆరోగ్య సూచికలను మనం నేర్చుకున్నాము, వాటిని ఈ రెండింటినీ కంబైన్ చేస్తూ మానవాభివృద్ధి సూచిక అనే ఒక విస్తృత కొలమానాన్ని తయారు చేయడం జరిగింది. సో అందుకని మానవాభివృద్ధి సూచికను మనం ఒక విస్తృతమైన కొలమానంగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఆదాయ సూచిక ఉంది, అదేవిధంగా ఆదాయేతర సూచికలు లేదా విద్యా ఆరోగ్య సూచికలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం వలన దీనిని ఒక విస్తృతమైన కొలమానంగా, విశ్వజనీయంగా అందరూ కూడా ఆమోదించే కొలమానంగా, అభివృద్ధిని కొలవడానికి లేదా ఒక దేశం యొక్క అభివృద్ధిని వేరొక దేశం యొక్క అభివృద్ధితో పోల్చడానికి ఎక్కువ మంది ఆమోదించిన కొలమానంగా దీన్ని మానవాభివృద్ధి సూచికను చెప్పడం జరుగుతుంది. అది ఈ మానవాభివృద్ధి సూచిక యొక్క చరిత్రను మనం ఒక్కసారిగా పరిశీలన చేసినట్లయితే, హిస్టరీ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచికను
మొట్టమొదటిసారిగా రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అయిన మహబూబ్ అల్ హక్ అనే ప్రముఖ పాకిస్తాన్ ఆర్థికవేత్త మానవాభివృద్ధి సూచికను మొట్టమొదటిసారిగా రూపొందించడం జరిగింది. తరువాత కాలంలో ఈ మానవాభివృద్ధి సూచికను మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకుని రావడానికి, ముఖ్యంగా భారతదేశంలో మానవాభివృద్ధి సూచిక వినియోగంలోకి తీసుకుని రావడానికి ముఖ్య కారకుడు భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్. సో మహబూబ్ అల్ హక్ ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధి సూచికను మొట్టమొదట పరిచయం చేసిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాము అంటే మహబూబ్ అల్ హక్ అని చెప్తాము. భారతదేశం విషయంలోకి వచ్చేసరికి భారతదేశంలో మానవాభివృద్ధి సూచిక వినియోగాన్ని విస్తృత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు అంటే మనకి అమర్త్య సేన్. మహబూబ్ అల్ హక్, అమర్త్య సేన్ ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లను మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇలా తయారు చేసిన ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ద ఇండెక్స్ విచ్ వాజ్ ప్రిపేర్డ్ బై మహబూబ్ అల్ హక్ ఇన్ ద వరల్డ్ అండ్ అమర్త్య సేన్ ఇన్ ఇండియా, ఏదైతే వీళ్ళు పరిచయం చేసిన ఇండెక్స్ ఉందో దీనిని ఉపయోగించి HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టును యుఎన్ఓ యొక్క ప్రముఖ అనుబంధ సంస్థ అయిన UNDP వారు ప్రతి సంవత్సరం కూడా ముద్రించడం ప్రారంభించారు. ఇక్కడ మీకు రెండు అబ్రివేషన్స్ మాకు అడుగుతుంటాడు, ఒకటి HDI, రెండు HDR. HDI మీన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దానిని మనం తెలుగులో మానవాభివృద్ధి సూచిక, ఇండెక్స్, ఐ అంటే ఇండెక్స్, సూచిక. అలా కాకుండా HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, మానవాభివృద్ధి నివేదిక. ఆర్ అంటే నివేదిక వస్తుంది, ఐ అంటే సూచిక వస్తుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంటే మీకు అబ్రివేషన్ రూపంలోకి ఇచ్చేటప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తుంటారు మనకి. HDI అదేవిధంగా HDR. HDI అనేది ఒక మెజర్, HDR అనేది ఒక రిపోర్ట్. HDI అనే మెజర్ను ఉపయోగించి HDR అనే రిపోర్టును ప్రతి సంవత్సరం కూడా తయారు చేయడం అనేది ఎవరు చేస్తుంటారు అంటే UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ అయిన UNDP వారు చేయడం జరుగుతుంది. UNDP చూడండి, UNDP దాని యొక్క అబ్రివేషన్ కూడా అడుగుతుంటారు మనకి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము. ఆ సంస్థ పేరు చూడండి, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ సంస్థ వారు, ఈ సంస్థ ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ అని చెప్పుకున్నాం, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఏర్పడిందో ఆ సంస్థ యొక్క ఏదైతే మనకి అనుబంధ సంస్థ ఉందో UNDP అనే అనుబంధ సంస్థ, దీని యొక్క కేంద్ర కార్యాలయము అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. ఈ కేంద్ర కార్యాలయంలోనే ప్రతి సంవత్సరము కూడా ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాలు, ఇంచుమించుగా అన్ని దేశాల యొక్క సమాచారాన్ని సేకరించి ఒక HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టును తయారు చేయడం జరుగుతుంది. సో కనుక HDR అనేది రిపోర్టు, HDI అనేది ఏంటంటే ఇండెక్స్, కొలమానం. ఆ కొలమానాన్ని ఆధారంగా చేసుకొని 1990వ సంవత్సరం నుండి HDRను ప్రచురించడం జరుగుతుంది UNDP వారు. సో మొట్టమొదట HDR అనేది ఏ సంవత్సరంలో ప్రచురించడం జరిగింది అంటే 1990. సో 1990వ సంవత్సరం నుంచి HDIను ఉపయోగించి HDRను ప్రతి సంవత్సరము కూడా ప్రచురిస్తున్న UNO యొక్క అనుబంధ సంస్థ ఏది అంటే UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దానిని మనం తెలుగులో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము. సో వీరు రూపొందించిన HDR అనేది రూపొందడానికి ఆధారమైన విస్తృత కొలమానం ఏది? HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనకి ప్రధానంగా 3 ఉపసూచికలు కనిపిస్తాయి. 3 ఉపసూచికలు కనిపిస్తాయి. ఏమిటా 3 ఉపసూచికలు, ఏమిటా 3 ఉప కొలమానాలు అంటే, ఒకటి ఆదాయ కొలమానం, దాన్ని మనము ఇన్కమ్ ఇండెక్స్ అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హెల్త్ ఇండెక్స్, ఆరోగ్య సూచిక. థర్డ్ వన్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇండెక్స్, దాన్ని విద్యా సూచిక. 3 ఉన్నాయి. సో ఇన్కమ్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్.
చూసారా, ఇన్కమ్ ఇండెక్స్ ఏమిటో మనం మాట్లాడదాం ఇప్పుడు. ఇన్కమ్ ఇండెక్స్ లో భాగంగా ఇన్కమ్ ఇండెక్స్ దేనిగా తీసుకున్నారు, దేనిని ఇన్కమ్ ఇండెక్స్ గా తీసుకున్నారు అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకున్నారు, అంటే తలసరి ఆదాయాన్ని తీసుకున్నారు. అదేవిధంగా రెండోది వచ్చేసరికి హెల్త్ ఇండెక్స్ గా దేన్ని తీసుకున్నారంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ని, ఆయు ప్రమాణాన్ని తీసుకున్నారు. అవి అంటే ఏమిటో మనం మాట్లాడదాం క్లియర్ గా. ఇక మూడోది వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇండెక్స్, విద్యా సూచిక. ఈ విద్యా సూచికలో భాగంగా 2 ఉప సూచికలు ఉన్నాయి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే మానవాభివృద్ధి సూచికలో మనకి 3 ఉప సూచికలు ఉన్నాయి. ఆ 3 ఉప సూచికలలో భాగంగా ఏ ఏ ప్రమాణాలను ఉపయోగించడం జరిగిందో మనం ఇప్పుడు ఒక ఫ్లోచార్ట్ రూపంలో చూసి ఆ ఫ్లోచార్ట్ని బేస్ చేసుకొని మానవాభివృద్ధి సూచికను మనము వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక. మానవాభివృద్ధి సూచికలో మనకు ప్రధానంగా 3 ఉపసూచికలు కలవు. ఒకటి ఇన్కమ్ మెజర్, ఆదాయ ప్రామాణికం. అండ్ ద సెకండ్ వన్ హెల్త్ మెజర్, ఆరోగ్య ప్రామాణికం. థర్డ్ వన్ ఎడ్యుకేషన్ మెజర్, దానిని మనం విద్యా ప్రామాణికముగా పిలవడం జరుగుతుంది. ఆదాయ ప్రామాణికముగా మనం పెర్ క్యాపిటా ఇన్కమ్ లేదా తలసరి ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. దీనిని అమెరికా డాలర్లలో తలసరి ఆదాయాన్ని ఆదాయ ప్రామాణికముగా మానవాభివృద్ధి సూచికలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ మెజర్, ఆరోగ్య ప్రామాణికముగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఆయు ప్రమాణాన్ని సంవత్సరాలలో తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ సబ్ ఇండెక్స్ ఎడ్యుకేషన్ మెజర్, విద్యా ప్రామాణికం. ఇందులో మనం తీసుకున్నట్లయితే 2 ఉప సూచికలు కలవు. ఒకటి యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. అండ్ ద సెకండ్ వన్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచికలో 3 ఉప సూచికలు కలవు. ఇన్కమ్ మెజర్, హెల్త్ మెజర్, ఎడ్యుకేషన్ మెజర్. ఇన్కమ్ మెజర్గా దేన్ని తీసుకోవడం జరిగింది? పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయాన్ని తీసుకోవడం జరిగింది. హెల్త్ మెజర్గా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఆయు ప్రమాణాన్ని తీసుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ మెజర్లో మనకి 2 ఉపవిభాగాలు కనిపిస్తాయి. ఒకటి యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. 2 ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కొక్క ఉప కొలమానం గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ పెర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం. ఇది ఆల్రెడీ మనం ఆదాయ ప్రామాణికాలలో భాగంగా మనం మాట్లాడుకున్నాము. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ కాల్డ్ పెర్ క్యాపిటా ఇన్కమ్. ఒక దేశ సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయము లేదా సగటు ఆదాయము అంటారు. సో తలసరి ఆదాయం ఏ విధంగా వస్తుంది అంటే మనం ఈ దిగువ సూత్రాన్ని అనుసరించి మనం తలసరి ఆదాయాన్ని లెక్కించవచ్చు. పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. అంటే ఒక దేశం యొక్క తలసరి ఆదాయం ఏ విధంగా లెక్కించడం జరుగుతుంది అంటే ఆ దేశం యొక్క జాతీయ ఆదాయమును ఆ దేశం యొక్క జనాభా చేత లేదా జనసంఖ్య చేత భాగిస్తే వచ్చే సగటు ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని తలసరి ఆదాయము అంటాము. ఈ తలసరి ఆదాయము అనేది మానవాభివృద్ధి సూచికలో భాగంగా ఒక ముఖ్యమైన ఉప సూచికగా తీసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రమాణం ఏమిటి అంటే అమెరికా డాలర్లు. అంటే అమెరికా డాలర్లలో తలసరి ఆదాయాన్ని ఒక ముఖ్యమైన ఉప ప్రామాణికముగా మానవాభివృద్ధి సూచికలో భాగంగా తీసుకోవడం జరిగింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ బర్త్, ఆయు ప్రమాణము. ఇట్ డినోట్స్ ద యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంగ్త్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని ఈ ఆయు ప్రమాణం అనేది సూచిస్తుంది. అంటే ఒక దేశంలో ఒక వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతకవచ్చు, ఇంకొక వ్యక్తి పుట్టగానే చనిపోవచ్చు. ఇది ఏమిటంటే సగటున ఒక వ్యక్తి జీవిత కాలాన్ని సూచిస్తుంది. సగటున అంటే ఆ రెండింటిని కూడా కలిపి బై ఏదైతే మనకి ఆ విలువ ఉంటుందో ఆ 2 చేత భాగిస్తే మనకి ఆ సగటు విలువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి 50 సంవత్సరాలు బ్రతికారు అనుకుంటే ఇంకో వ్యక్తి 100 సంవత్సరాలు బ్రతికారు అనుకుంటే వాళ్ళిద్దరి యొక్క సగటు జీవితకాలం ఎలా లెక్కిస్తాము అంటే 50 + 100/2
అంటే 150/2 = 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాలు అనేది ఏమవుతుంది అంటే సగటు జీవితకాలం అవుతుంది. సో ఆ 75 సంవత్సరాలని మనము ఆయు ప్రమాణంగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా దేశం మొత్తం మీద ఉన్న ప్రజలు ఏదైతే ఉందో ఆ జీవితకాలం ఏదైతే ఉందో ఆ జీవితకాలాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని ఆ దేశ జనాభా చేత మనం భాగిస్తే మనకి సగటున ఒక దేశం యొక్క ప్రజల యొక్క జీవితకాలం అనేది రావడం జరుగుతుంది. దాన్నే ఆయు ప్రమాణము అంటాం. ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది ముఖ్యంగా ఒక హెల్త్ ఇండెక్స్గా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఏ దేశం యొక్క ప్రజల యొక్క ఆయు ప్రమాణం అనేది ఎక్కువగా ఉంటే ఆ దేశ ప్రజలు ముఖ్యంగా మంచి ఆరోగ్య సదుపాయాలను పొందుతున్నట్టు, ఆ దేశంలో మంచి ఆరోగ్య సదుపాయాలను కల్పించినట్లుగా మనము ఒక ఆరోగ్య సూచికగా మనం దీన్ని ప్రధానంగా మానవాభివృద్ధి సూచికలో భాగంగా లెక్కించడం జరుగుతుంది. థర్డ్ సబ్ ఇండెక్స్ ఎడ్యుకేషన్ ఇండెక్స్. ఈ ఎడ్యుకేషన్ ఇండెక్స్లో 2 ఉపవిభాగాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసీవ్డ్ బై పీపుల్ ఏజెస్ 25 అండ్ ఓల్డర్. 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళలో సగటున బడిలో గడిపిన సంవత్సరాలను ఇది సూచించడం జరుగుతుంది. 25 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు దాటిన వాళ్ళు సగటున ఎన్ని సంవత్సరాలు బడిలో గడిపారు అనే అంశాన్ని ఈ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ లేదా సగటున బడిలో గడిపిన సంవత్సరాలు అనే ఈ విద్యా ప్రామాణికములో ఒక ఉపవిభాగం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన విద్యా ప్రామాణికం. విద్యా ప్రామాణికంలో మొదటి విభాగం ఇది. అదే విధముగా మనం తీసుకున్నట్లయితే విద్యా ప్రామాణికము ఎడ్యుకేషన్ ఇండెక్స్లో సెకండ్ హాఫ్ మనం తీసుకున్నట్లయితే, రెండో విభాగం మనం తీసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ దట్ ఏ చైల్డ్ ఆఫ్ స్కూల్ ఎంట్రన్స్ ఏజ్ కెన్ ఎక్స్పెక్ట్ రిసీవ్ గివెన్ ద ప్రెజెంట్ ఎన్రోల్మెంట్ రేట్స్. ప్రస్తుతం బడిలో పిల్లలు చేరుతున్న దాన్ని బట్టి బడియుడి పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటారన్న అంచనా, అంటే భవిష్యత్తులో ప్రస్తుతం చేరుతున్న రేటును బట్టి బడియుడి పిల్లలు ఎన్ని సంవత్సరాలు పాఠశాల విద్యలో గడుపుతారు అనే అంచనాను ఈ విభాగము అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇదివరకు మనం మొదటి విభాగం ఏదైతే చూసామో ఆ మొదటి విభాగము సగటున బడిలో గడిపిన సంవత్సరాలు, ఆల్రెడీ గడిపిన సంవత్సరాలను చెప్తే ఇది గడపబోయే సంవత్సరాలను చెప్తుంది. ఈ రెండింటినీ కలిపి ఒక విద్యా ప్రామాణికముగా మనకి మానవాభివృద్ధి సూచికలో భాగంగా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ 2013 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. సో 2013 మానవాభివృద్ధి నివేదిక ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. 2013 మానవాభివృద్ధి నివేదిక అనేది ప్రధానంగా భారతదేశం యొక్క పొరుగు దేశాలతో కూడుకున్న నివేదిక అనేది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. హెచ్డిఆర్ని ఎవరు తయారు చేస్తున్నారో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ప్రతి సంవత్సరము కూడా హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టును హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను ఉపయోగించి యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నది 2013 హెచ్డిఆర్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే 136. అంటే 177 దేశాల యొక్క సమాచారాన్ని సేకరించి ఒక నివేదికను తయారు చేస్తే అందులో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 136. మన పొరుగు దేశాలు ఇంకా తీసుకున్నట్లయితే శ్రీలంక దీని యొక్క ర్యాంక్ అనేది 92. అంటే బెటర్గా భారతదేశానికంటే బెటర్గా భారతదేశం యొక్క పొరుగు దేశాలలో బెటర్గా ఉన్న దేశం ఏది అంటే శ్రీలంక 92. అదేవిధంగా పాకిస్తాన్ తీసుకున్నట్లయితే 146. ఈ విధంగా మిగతా దేశాలను మనం ఒకసారిగా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఇక్కడ 2013 హెచ్డిఆర్ ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 136. అదేవిధంగా భారతదేశం కంటే మెరుగైన మానవాభివృద్ధి కలిగిన దేశం ఏది అంటే భారతదేశం యొక్క పొరుగు దేశం ఏది అంటే మనం శ్రీలంకను చెప్పొచ్చు, 92 ర్యాంక్. అదేవిధంగా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన హెచ్డిఆర్ 2020 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు. దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ ఒకసారి ఇక్కడ పరిశీలన చేయండి, 131. అంటే 2013 హెచ్డిఆర్ కంటే భారతదేశం యొక్క హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది మెరుగుపడింది.
5 స్థానాలు మెరుగుపడి 131వ ర్యాంకులో ఉంది ఇప్పుడు. అంటే సో కరెంట్గా మనకి ఉండే ఇయర్ కూడా అడిగే అవకాశం ఉంటుందని మీకు ఈ ర్యాంకును చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీలంక యొక్క ర్యాంక్ అనేది చూస్తే 72కి మెరుగుపడింది. సో మిగతా దేశాలు కూడా మన దేశంతో పాటు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో వాటి యొక్క స్థానాలను మెరుగుపరుచుకోవడం జరిగింది. కానీ పాకిస్తాను వంటి దేశాలు మాత్రము మానవాభివృద్ధిలో వెనుకబడడం జరిగింది. ఇదివరకు మీరు చూసిన ఈ మానవాభివృద్ధి రిపోర్ట్ ఏదైతే ఉందో 2013 రిపోర్ట్ ఉందో దీని మీద మనకి క్వశ్చన్స్ కూడా వచ్చే అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఈ టేబుల్ని చదువుతూ ఇప్పుడు దిగువన ఇవ్వబోయే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయమని కూడా మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో మనకి ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ స్టాండ్స్ బెటర్ పొజిషన్ దాన్ ఇండియా ఇన్ HDI 2013 లేదా HDR 2013? 2013లో భారతదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్న దేశం ఏది? ఎస్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ బెటర్ దాన్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ దేర్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ లో? అంటే భారతదేశం కంటే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది మెరుగైన స్థాయిలో ఉంది. అదేదో దేశం చూడండి, ఒక్కసారిగా పరిశీలన చేయండి. ఎస్, బంగ్లాదేశ్, నేపాల్. ఇక్కడ ఒకసారిగా తీసుకున్నట్లయితే భారతదేశం యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 3285, బంగ్లాదేశ్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $1785, నేపాల్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది $1137. కానీ ఇక్కడ ఇండియా యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ని మనం తీసుకున్నట్లయితే 65.8 ఇయర్స్ ఓన్లీ. కానీ బంగ్లాదేశ్ 69.2 ఇయర్స్, నేపాల్ 69.1 ఇయర్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశం కంటే తలసరి ఆదాయం ఈ దేశాల్లో తక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ ఆరోగ్య సౌకర్యాలు మెరుగుగా ఉండడం వలన వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం అనేది మెరుగుగా ఉన్నట్లుగా మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని మనం చూడాలి. ఏంటంటే ఆదాయము ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆరోగ్య సదుపాయాలు ఎక్కువగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ప్రభుత్వం మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కానీ కల్పించినట్లయితే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం అనేది ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని క్లియర్ కట్గా ఈ సమాచారం అనేది మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ప్రపంచ పటములో వివిధ దేశాలను, ఆయా దేశాల యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ని బట్టి ఆయా దేశాలను వివిధ రంగులలో మీకు చూపడం జరిగింది. అందులో ఇక్కడ చూడండి, వెరీ హై డార్క్ బ్లూ కలర్ అనేది వెరీ హై, అత్యధిక మానవాభివృద్ధి కలిగిన దేశాలను డార్క్ బ్లూ కలర్లో చూపడం జరిగింది. అదేవిధంగా దానికంటే కొద్దిగా లైట్ కలర్లో హై హ్యూమన్ డెవలప్మెంట్, అధిక మానవాభివృద్ధి కలిగిన దేశాలను చూపడం జరిగింది. నెక్స్ట్ దానికంటే కొద్దిగా లైట్ కలర్లో మీడియం, మధ్యస్థ మానవాభివృద్ధి కలిగిన దేశాలను చూపడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా దానికంటే లైట్ కలర్లో ఏంటంటే లో, అల్ప మానవాభివృద్ధి కలిగిన దేశాలను చూపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, గ్రే కలర్లో మనకి ఎటువంటి సమాచారం లభించని దేశాలను చూపడం జరిగింది. దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాప్ రీడింగ్లో భాగంగా అది ఏ విధంగా వస్తాయో ఒకసారిగా చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. సో మ్యాప్ రీడింగ్లో భాగంగా ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాడో చూడండి ఒకసారి. నేమ్ ఎనీ 2 కంట్రీస్ విత్ వెరీ హై HDI, ఎక్కువ లేదా అత్యధిక మానవాభివృద్ధి కలిగిన దేశాలు ఏంటి? ఏ కలరు? డార్క్ బ్లూ కలర్. సో కనుక ఈ దేశాలన్నీ కూడా అమెరికా, కెనడా, అదేవిధంగా యూరప్ కంట్రీస్ అన్నీ కూడా మనం చెప్పొచ్చు. సో అదేవిధంగా ఆస్ట్రేలియా, ఇక్కడ 2 దేశాల పేర్లు రాశాను నేను, అమెరికా, ఆస్ట్రేలియా. సో ఏదో ఒక 2 దేశాల పేర్లు మనం రాయొచ్చు. అదేవిధంగా మనకి రెండో క్వశ్చన్ చూడండి, ఇండియా ఈజ్ ఇన్ విచ్ గ్రూప్ అకార్డింగ్ టు HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారంగా ఇండియా అనేది చూడండి ఏ కలర్లో ఉంది? చూడండి లైట్ కలర్ ఉంది. ఆ లైట్ కలర్ అనేది ఏ కలర్ అంటే మీడియం, అంటే మధ్యస్థ మానవాభివృద్ధి కలిగిన దేశంగా మనకి భారతదేశం కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అదేవిధంగా లో మానవాభివృద్ధి కలిగిన అంటే అత్యల్ప మానవాభివృద్ధి కలిగిన దేశాలు ఏవి? ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలన్నీ కూడా అత్యల్ప మానవాభివృద్ధి కలిగిన దేశాలు. సో ఈ విధంగా కూడా మ్యాప్ రీడింగ్లో భాగంగా మనకి క్వశ్చన్ అనేది, మ్యాప్ రీడింగ్ క్వశ్చన్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి,
మానవాభివృద్ధిలో భారతదేశం ఏ వర్గములో ఉంది అంటే మధ్యస్థ వర్గములో ఉంది. మధ్యస్థ మానవాభివృద్ధి కలిగిన దేశముగా ఉంది. పబ్లిక్ ఫెసిలిటీస్, ప్రజా సదుపాయాలు. ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ కాల్డ్ పబ్లిక్ ఫెసిలిటీస్. ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను లేదా ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సదుపాయాలను ప్రజా సదుపాయాలు అందురు. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ను మనము ప్రజా సదుపాయాలుగా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. వీటిని మనం ప్రజా సదుపాయాలు లేదా పబ్లిక్ ఫెసిలిటీస్కి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. సో ప్రజా సదుపాయాలు, వాటిని మనం పబ్లిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ఫెసిలిటీస్ అనేవి ఏ ప్రభుత్వము, ఏ దేశ ప్రభుత్వము అనేది బాగా కల్పిస్తుందో ఆ దేశంలో మానవాభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది అని మనకి క్లియర్ కట్గా కొంత సమాచారము అనేది మానవాభివృద్ధి సూచిక ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఒకసారి ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే 3 రాష్ట్రాలు తలసరి ఆదాయం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ 3 రాష్ట్రాలను గురించి. అదేవిధంగా ఆ 3 రాష్ట్రాలలో ఆదాయేతర ప్రామాణికాలను కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పంజాబ్ యొక్క తలసరి ఆదాయం 78,000 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం అనేది 74,000 రూపాయలు. అంటే పంజాబ్ కంటే తలసరి ఆదాయంలో హిమాచల్ ప్రదేశ్ తక్కువ స్థాయిలో ఉంది. అయినప్పటికీ ఆదాయేతర ప్రామాణికాలు లేదా విద్యా ఆరోగ్య ప్రామాణికాల విషయంలో పంజాబ్ కంటే హిమాచల్ ప్రదేశ్ అనేది మాత్రం మెరుగైన స్థానంలో ఉంది. చూడండి, శిశు మరణాల రేటు పంజాబ్ కంటే హిమాచల్ ప్రదేశ్లో తక్కువగా ఉంది, అంటే ఆరోగ్య స్థాయిలో మెరుగ్గా ఉన్నట్టు. అక్షరాస్యత శాతం అనేది పంజాబ్ కంటే ఎక్కువగా ఉంది, 84%. అంటే హిమాచల్ ప్రదేశ్ విద్యలో మంచి స్థాయిలో ఉంది. అదేవిధంగా నికర హాజరు శాతం అనేది కూడా ఎక్కువగానే ఉంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఆదాయము అనేది ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆదాయేతర ప్రామాణికాలలో కూడా ఆ రాష్ట్రము కానీ ఆ దేశము కానీ మంచి స్థాయిలో ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే ఆ రాష్ట్రము లేదా ఆ దేశ ప్రభుత్వము ఏదైతే ఉంటుందో వాళ్ళు కల్పించిన ఆరోగ్య విద్యా సదుపాయాలపైన ఈ ఆదాయేతర ప్రామాణికాలు ఆధారపడి ఉంటాయే తప్ప కేవలం ఆదాయం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఈ ఆదాయేతర ప్రామాణికాలు లేదా విద్యా ఆరోగ్య సౌకర్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయని మనం చెప్పలేము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ సంఘటనే. పంజాబ్ కంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ ఆ ప్రభుత్వము తీసుకున్న సౌకర్యాలు, తీసుకున్న చర్యల వలన హిమాచల్ ప్రదేశ్లో శిశు మరణాల రేటు తక్కువగా ఉంది. దాని యొక్క ఇండికేషన్ దేనికి అంటే మంచి ఆరోగ్య స్థాయి ఉంది. అదేవిధంగా అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది, నికర హాజరు శాతం ఎక్కువగా ఉంది. ఇది దేనికి ఇండికేషన్ అంటే విద్యా స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ మంచి స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఇండికేషన్గా, మంచి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, హిమాచల్ ప్రదేశ్ అనేది పంజాబ్తో పోలిస్తే తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్లో మానవాభివృద్ధి అంశాలు అయిన విద్యా ఆరోగ్య సూచికలు అనేవి చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వివిధ రకాలైన చర్యలు అక్కడ విద్యపరంగా, ఆరోగ్యపరంగా అక్కడ ఆ రాష్ట్రము అనేది మంచి స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ అనేది మీరు ఒక్కసారిగా పటంలో మనం పరిశీలన చేసినట్లయితే, ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే హిమాలయాలలో ఒక ముఖ్యమైన రాష్ట్రం ఇది. హిమాలయాల్లో విస్తరించి ఉన్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ అనేది కూడా ఒక ముఖ్యమైన రాష్ట్రం. అంటే ఒక పర్వత ప్రాంత రాష్ట్రం. ఇట్ ఈస్ ఎ మౌంటైన్ రీజియన్. పర్వత ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఇక్కడ విద్యాస్థాయి అనేది చాలా తక్కువ. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అక్కడ రవాణా సదుపాయాలు, మిగతా సదుపాయాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. కానీ అక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక ముందడుగు వేసి
మంచి ఆరోగ్య విద్యా సదుపాయాలను కల్పించడం వలన అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్యపరంగా విద్యపరంగా కూడా మంచి స్థాయిలో నిలవడం జరిగింది. దానికి ప్రధాన కారణము అక్కడ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, అక్కడ కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి ప్రజల యొక్క పార్టిసిపేషన్, ప్రజల యొక్క భాగస్వామ్యము అనేది కూడా ఏంటంటే అక్కడ చాలా వరకు కూడా ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు అనేది కూడా ఏంటంటే అక్కడ ఆ రాష్ట్రం యొక్క మానవాభివృద్ధి అనేది మంచి స్థాయిలో ఉండడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఆడపిల్లల చదువుల విషయంలో కూడా ఏంటంటే ఆ రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరచడం, దానివలన ఆడపిల్లల విద్య అనేది, అదేవిధంగా ఆడపిల్లల ఉపాధి అవకాశాలు కూడా మెరుగైన స్థాయిలో హిమాచల్ ప్రదేశ్లో కనిపించడం జరుగుతుంది. అందుకనే ద స్టేట్ వేర్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ బ్లోయింగ్, విద్యా విప్లవము సంభవించిన రాష్ట్రముగా మనము ఏ రాష్ట్రాన్ని చెప్పడం జరుగుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. అక్కడ అంతగా విద్యా విప్లవం సంభవించడానికి కారణం ఏమిటి అంటే, ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే 2005వ సంవత్సరంలో మనం తీసుకున్నట్లయితే ఒక డేటాను మనం పరిశీలన చేసినట్లయితే భారతదేశం మొత్తం మీద కూడా యావరేజ్గా ఒక విద్యార్థిపై 1049 రూపాయలు ఖర్చు పెడితే, విద్య కొరకు 1049 రూపీస్ ఖర్చు పెడితే, అదే 2005వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి పైన 2005 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే కేవలము భారతదేశ సగటును తీసుకున్నట్లయితే 1049 రూపాయలు ఒక విద్యార్థి పైన ఖర్చు పెడితే, అదే సంవత్సరము హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము ఒక విద్యార్థి పైన ఎంత ఖర్చు పెట్టింది? 2005 రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే డబుల్, ఇంచుమించుగా డబుల్ ఖర్చు పెట్టడం జరిగింది విద్య పైన. అంతగా అక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్య పైన శ్రద్ధ చూపడం వలన అక్కడ విద్యా సదుపాయాలు మెరుగయ్యాయి, ప్రభుత్వ పాఠశాలల యొక్క సదుపాయాలు మెరుగయ్యాయి. దానివలన అక్కడ విద్యా స్థాయి పెరిగింది, అక్షరాస్యత స్థాయి పెరిగింది, నికర హాజరు శాతము కూడా పెరిగి అక్కడ ఆడపిల్లల చదువులో కూడా ఏంటంటే మంచి స్థాయిని కనబరచడమే కాకుండా ఉద్యోగాలలో కూడా, ఉపాధి అవకాశాలలో కూడా వాళ్ళు మంచి అవకాశాలను పొందడం జరిగింది. దానివలన అక్కడ ఆడపిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు వెళ్ళడం వలన వాళ్ళ సమాజంలో మంచి స్థాయికి వాళ్ళు పొందడం జరిగింది. ఇటువంటి సంఘటన మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఒక పర్వత ప్రాంతం అయినప్పటికీ కూడా ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణము ప్రధానంగా 2 అంశాలు. ఒకటి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కమిట్మెంటు, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి పీపుల్ పార్టిసిపేషన్, ప్రజల యొక్క భాగస్వామ్యము. చిల్డ్రన్, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న టేబుల్ అనేది మనకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన టేబులే. ఈ టేబుల్ అనేది కూడా ఏం చెప్తుంది అంటే భారతదేశం యొక్క సగటు కంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క సగటు అనేది విద్య విషయంలో చాలా మెరుగైన స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఈ టేబుల్ అనేది ఒక ముఖ్యమైన ఆధారంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ టేబుల్ పైన మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో 2 రకాలైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద బిలో క్వశ్చన్స్. ఈ టేబుల్ నుంచి చదివి దిగువన ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చి దానికి సమాధానం రాయమని అడగొచ్చు. లేదా రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. ఈ టేబుల్ నుంచి చదివి దాని మీద 2 వాక్యాల రూపంలో వ్యాఖ్యానించమని కూడా అడగొచ్చు. ఏ విధంగా వ్యాఖ్యానించవచ్చు ఒకసారి చూడండి. ఇన్ హిమాచల్ ప్రదేశ్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ 6+ years with more than 5 years of education higher than India average. హిమాచల్ ప్రదేశ్లో భారతదేశం యావరేజ్ కంటే, భారతదేశ సగటు కంటే ఎక్కువగా ఉంది బాయ్స్ విషయంలోను, గర్ల్స్ విషయంలోను. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే సెకండ్ పాయింట్, అట్ ద సేమ్ టైమ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ప్రోగ్రెస్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ 6+ years with more than 5 years of education higher than India average between 1993 to 2006. 1993తో పోలిస్తే 2006 నాటికి ఏదైతే ఈ పెరుగుదల రేటు ఉందో, ఈ పెరుగుదల రేటు అనేది కూడా భారతదేశం కంటే హిమాచల్ ప్రదేశ్లో చాలా మెరుగైన స్థాయిలో ఉంది అని ఈ డేటా, ఈ టేబుల్ అనేది మనకి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. డియర్ చిల్డ్రన్, ఇంతవరకు కూడా మీరు 3 ఆన్లైన్ క్లాసుల్లో
ఈ అభివృద్ధి భావనలు ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకున్నారు. దీనిపైన ఒక వర్క్షీట్ అనేది కూడా మీకు టోటల్గా ఇంతవరకైన మొత్తము అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక వర్క్షీట్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దానిని మీరు క్లిక్ చేస్తూ ఆ వర్క్షీట్ని చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.